కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారికి పరీక్షించాను. చూడండి ప్రభునందు ప్రియులారా, మరి ఒక చెట్టు చూపించినప్పుడు ఆ చెట్టు తీసి ఆ నీళ్ళు వేసినప్పుడు ఆ నీళ్ళు ఏమైనాయి? మధురమైనవి. అంత మునుపు ఆ నీళ్ళు చేదుగా ఉన్నాయి. వాళ్ళు ఇజ్రాయేలు తాగలేకపోయినారు. అయితే దేవుడు వారి కొరకు ఏం చేసినాడు? చేదును మధురముగా మార్చినాడు. ప్రభునందు ప్రియులారా, చేదైన అనుభవం గుండా వాళ్ళు ఇజ్రాయేల్ నడుస్తూ వచ్చినారు. దేవుడు వారిని చేదైన నీళ్లను మధురంగా మారుస్తూ వచ్చినాడు. అయితే వాళ్ళని తీసుకొచ్చినది ఎందుకు తీసుకొచ్చినాడు చెప్పండి? ఐగుప్తులో నుంచి బయటికి ఎందుకు తీసుకొచ్చినాడు? పాలు తేనెలు ప్రవహించే దేశం నేను మీకు ఇస్తానని చెప్పినాడు. చెప్పినాడా లేదా? మరి చెప్పినప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలా? ప్రయాణం చేసి ఆ దేశంలో వారు ప్రవేశించి ఆ సమృద్ధిని పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారు కలిగి ఉండాలి. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేసినాడంటే చెప్పండి,